ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే రోజు ఇప్పుడైతే టైం 7 o'clock అవుతుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మొక్కలు ఏమైనా పనులు చేద్దాము అనేసి తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న. ఎండనైతే 6 o'clockకే వస్తుంది, 6:30 వరకు వచ్చేస్తుంది కదా. చెమటలు కారిపోతున్నాయి ఈరోజు మొక్కలకి. అయితే ఈ దానిమ్మ మొక్క కూడా కింద అంతా కిచెన్ వేస్ట్ ఏంటి మన గార్డెన్ ఊడ్చినటువంటి ఇదిగోండి ఇలా ఆకులు అవి పడతాయి కదా, వాటన్నింటి దీంట్లో వేసి పెట్టేస్తాను. ఒకసారి దీన్ని ఇలా లూజ్ చేసేసి వాటర్ వేసుకుందాము. ఇదే సరిపోతుంది. దీంట్లో అన్ని ఎండుటాకులు చాలా ఉన్నాయి. ఇదిగోండి దీంట్లో కూడా అట్లే వేసి పీల్ చేస్తాను. ఇదిగోండి దాంట్లో పెట్టినటువంటి మొక్కని అనమాట చూపిస్తే ఒకసారి బయటకు తీసి ఇది తీస్తే ఈజీగా మనకి ఇదండి. ఎంత మంచిగా ఉంది చక్రం పూల చెట్టు. దీంట్లో అవసరం లేనివి తీసేస్తాం. ఇది కింద కిచెన్ వేస్ట్ వేసా, ఆ రూట్స్ దాంట్లోకి వెళ్ళిపోయి అది పగిలిపోయింది అనమాట కుండ, అందుకని దాంట్లో ఇది పెట్టేసుకున్నాను. మనం ఊడ్చినప్పుడు అప్పుడప్పుడు ఏమైనా ప్లాస్టిక్ ఉంటే దాంట్లోకి వస్తాయి కదా, అవి తీసేస్తాం. ఇది ఎండుటాకులు, కిచెన్ వేస్ట్, పేపర్స్, కార్డ్బోర్డ్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఒకసారి మంచిగా నీట్గా అనేసుకోవాలి. అనేసుకొని ఈ యొక్క ఆకులు ఉన్నాయి కదా, ఆకులను ఒక సైడ్కి అనేస్తాం. ఒక సైడ్ అనేసి ఇదిగోండి కోడిగుడ్డు పెంకులు కూడా వేసాను. ఎందుకంటే కోడి పిల్లలు నన్ను ఏం చేయొద్దు, నా కుండీలను డిస్టర్బ్ చేయొద్దంటే వీటిని కాస్త డీప్గా లోపలికి వేసేసి దీనిపైకి వెళ్ళి మట్టి కప్పేస్తాను. అందుకే ఇన్ని గరం ప్రొటెక్షన్ పెట్టింది అందం కోసం కాదు. అందంగా లేదబ్బా మీ కిచెన్ మీ మిద్దె తోట అని చాలామంది అనుకుంటుండొచ్చు. చూడండి ఇప్పుడే క్లీన్ చేసి వచ్చా. వాటి రచ్చ వదిలేస్తే అలా ఉంటాయి అన్నమాట. అవి ఒకటి పావురాలు పక్షులన్నీ వచ్చేసి తవ్వేస్తూ ఉన్నాయి. అందుకోసమని మన మొక్కల్ని కాపాడుకోవాలంటే అమ్మో కట్టె మొక్క కూడా వేయనట్టుంది. ఇదిగోండి ఇలా వేయడం వల్ల వీటిల్లో ఈ యొక్క ఎండలకి ఇలాంటి పురుగులు వస్తున్నాయి అన్నమాట. వాటికే అవి ఇప్పుడు ఇష్టం. ఇప్పుడు వాటి తవ్వుకొని తినేది అవి అన్నమాట. ఇట్లా పెట్టేసి దీనిపై నుండి ఈ యొక్క కుండీలు పెట్టేసుకుందాము. ఇప్పుడు కుండీలు పెట్టేస్తే అవి మల్చింగ్ లాగా ఉంటుంది, డికంపోజ్ అయిపోతుంది. దీన్ని ఇక్కడ పెట్టేస్తాను. అప్పుడు మనం వేసిన వాటర్ వాటికి వీటికి రెండింటికి వస్తుంది. అది పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే కోడి పాపలు తవ్వద్దు అనేసి అట్లా పెట్టేసుకున్నాను. అట్లే ఇదిగోండి ఇక్కడ మనకి మందారం మొక్క నేను ఆయిల్ టిన్లో నుండి దీంట్లోకి వచ్చింది కదా, దీన్ని కూడా మనం ఇచ్చే పోషకాలు సరిపోతలేవు. ఇంకా రూట్స్ ఎట్లా కిందికి దిగిపోయినాయి. ఇంకొన్ని రూట్స్ అని దీంట్లోకి దిగిపోయినాయి కదా, మట్టి మంచిగా లూజ్ చేసి బిల్డింగ్ సాయంత్రం ఊడ్చేసుకుందాం లేండి. ఇంకా తవ్వుతే తవ్విని పోయేటప్పుడు బాటిల్స్ పెట్టేసుకుని వెళ్ళి అలా ఒకసారి తవ్వేసుకొని పైనుండి వేసుకుందాము ఎరువు. పైన కూడా ఒకసారి లూజ్ చేసుకుందాం. చూడండి రూట్స్ ఇంక ఇది అయిపోయే స్టేజ్లో ఉంది. ఎరువు వేసుకుందాము. ఇదిగోండి బట్టర్ వచ్చా చూడండి. నేను పోయి ఒకసారి డిస్టర్బ్ చేస్తే దాని కోపం ఎట్లా వస్తుంది చూడండి. అగు ఎట్లా పొడుస్తుంది చూడండి. ఎందుకంటే లోపలికి ఉంటాయి అన్నమాట పురుగులు, వాటికి కావాల్సినవి. ఇప్పుడు వారికి దొరుకుతుంది కాబట్టి పురుగు సప్పుడు చేస్తలే, లేదంటే పొడి చేస్తుంది మళ్ళీ. దా మీకు దా 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 ఇక దా ఇక్కడ ఉన్నాయి చూడు. ఇగో నాకు పొడవడానికి కాదే, ఇగో చూడండి. ఇక్కడ కుండీలోనే వేద్దాము మందార మొక్కలు. అప్పుడు అది కరిగేసి మనకి కిందికి వచ్చేస్తుంది. గడ్డలు గడ్డలు అంటే వేసుకుందాం. స్లోగా కరిగిపోతుంది. అప్పుడు దీంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో అవసరం లేదు, అదే మాగిపోతుంది. సరే కొంచెం వేసుకున్నాను. అదే సాటిస్ఫాక్షన్ అన్నిటికి ఇచ్చి వాటికి ఇవ్వకపోతే అయ్యో వాటికి సరిపోదేమో, అవి ఫీల్ అవుతాయేమో అనిపిస్తుంది. ఇదిగోండి సపోటా ముక్క
సపోటా మొక్క మంచి చిగురు వచ్చింది. 2-3 వచ్చినాయి కదా సపోటాలు. నేనైతే కట్ చేసి పాడేశాను. ఇక్కడ అంతా మిల్లీ బగ్స్ వస్తుంది. కట్ చేసేసి మొక్క మొత్తం క్రూన్ చేసా. అందుకే చూడండి ఎంత మంచి చిగురు వచ్చిందో. ఇదైతే మల్చింగ్ కోసం పెట్టా. చూడ్డానికి ఎలా అనిపించినా కానీ అందంగా ఉంటుంది. కోడి పిల్లలు తీసుకొద్దామా? ఇదిగోండి పురుగులు. మళ్ళీ మల్చింగ్ పెట్టినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. ఇదిగోండి దీని పేరేదో అన్నారు. ఈ మొక్క ఉండొద్దు అన్నారు చాలామంది. తీసేద్దాం. కొన్ని విత్తనాలు ఒక్కసారి వచ్చిందంటే మన తోటలోకి పొమ్మన్నా పోదు. వద్దు ఉంటే బాగుండు అనుకునేవేమో ఉండనే ఉండవు. ఇదిగోండి మొన్ననే వీటికి కావాల్సిన కాల్షియం వేసుకున్నాను. వానపాములు అయితే దీంట్లో మస్తు ఉంటాయి. కొన్ని మొక్కల్లో వానపాములు మస్తు ఉంటాయి. మట్టి అయితే మొత్తం బంకలాగా ఉంటుంది అన్నమాట. దీంట్లో అయితే బంకలాగా ఉంటుంది. అలా మనకు మెత్తగా ఉన్నటువంటి దాంట్లో వానపాములు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీన్ని లూజ్ చేసేసి ఎరువు వేసుకున్నాం. తర్వాత వీటిని షిఫ్ట్ చేసేసుకొని మిగిలిన పాటలు మళ్ళీ ఒకసారి ఇలానే వేసుకుందాం. పైన పెట్టిన రేణి నీళ్ళు ఎప్పుడు కిందికి పోయినట్టుంది. ఒక్కసారి పోయింది అనుకోండి ఇక అవే ఎక్కువైపోతాయి. వెంటనే కింద గడ్డలు ఉంటాయి కదా, ఇలా గడ్డల ద్వారానే చేస్తారు. అవి ఎలా చేస్తారో నేను ఒక వీడియోలో చూపిస్తాను. 1-2 మొక్కలు ఉంటే చాలు, 100,000 మొక్కలు చేసుకోవచ్చు మనం. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి అవి. మమ్మీ ఎండలైతే ఎండ ఎక్కువ అనిపిస్తలేదు కానీ వేడి బాగా ఉంది. 7:30 8 అవుతుంది. మార్నింగ్ 6 o'clock నుండి సూర్యుడు రాకుండా ముందు నుండే వేడి స్టార్ట్ అయిపోతుంది. మనమే ఇలా అని మొక్కలు ఎలా తట్టుకుంటున్నాయా అనిపిస్తుంది. అందుకనే మనం లోపలే ఏసీలు వేసుకొని కూలర్లు వేసుకొని ఉంటున్నాము. ఈ కనకాంబరాల మొక్కలు కొంచెం వేసుకుందాం. మనం మొక్క సైజుని బట్టి పోషకాలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము చిన్న పెద్ద అనేటువంటి తేడాన్ని బట్టి వేసి తింటూ ఉంటాం కదా ఫుడ్, అలానే మొక్కలకు కూడా మొక్క సైజుని బట్టి ఎరువు వేసుకోవాలి. కానీ ఇక్కడ ఇంకొక దానిమ్మ మొక్క, ఇదైతే పడి మొలిసినటువంటిదే. వీటికి కూడా మంచి కాయలు వస్తాయి. మనం పడి పొలిసినాయి కదా రావు అనుకోవద్దు. ఒకసారి ఇలా మట్టి లూజ్ చేసుకొని ఎరువు వేసేసుకుందాము. దీన్ని క్రూన్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి మొక్కల్ని ఎంత క్రూన్ చేస్తే మొక్కలు అంత మంచిగా తొందర కాయలు వస్తాయి. ఈ యొక్క క్రూన్ చేసింది ఎన్నో వాడాల్సిన అవసరం లేదు. అదే కుండీలో వేసేసుకున్నాం అనుకోండి, అదే మంచిగా మల్చింగ్ లాగా అయి డికంపోజ్ అయిపోతుంది. చూసారా ఇవి లేతగా ఉన్నాయి కదా, దీంట్లోనే వేసేసుకుందాం. ఈ ఎండాకాలం మంచిగా మల్చింగ్ లాగా అయితే తొందరగా డికంపోజిషన్ అయిపోతుంది. ఇదిగోండి కనకాంబరాలు ఎండలక నేను పోషకాలు ఇవ్వకను అన్నీ డల్ అయిపోయినాయి. దీంట్లో మట్టి కూడా తక్కువ ఉన్నట్టుంది. మట్టి వేసేసుకొని మొక్కకి ఎరువు వేసుకుందాము. ఇదిగోండి పాలకూర ఎంత బాగుందో, దానికి కొంచెం ఎరువు వేసుకుందాం. అదొక్కటే మిగిలింది పాలకూర, ఎందుకంటే దానికి కనిపించకుండా లోపలికి దాచిపెట్టేసిన మొక్కను. ఈ కుండీలో అయితే మనకి మట్టి అయితే తక్కువైపోయింది. వేళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, వేళ్ళు కనిపించేస్తున్నాయి కదా. అందుకనే దీంట్లో ఈ బాటిల్ పెట్టాను అనమాట, కిచెన్ వేస్ట్ది. అది దీంట్లోనే వేసేస్తున్నా, డికంపోజ్ అయిపోతుంది. దాంతోపాటు మట్టి నింపేసుకుందాము. ఇక్కడ మట్టి నిండుగా ఉంటేనే రూట్స్ మునిగేంత వరకన్నా వేసుకోవాలి మట్టి. అప్పుడే మొక్క మంచిగా ఉంటుంది. అందుకేమో మొక్క డల్ అయిపోయింది ఎంత అనుకునేసరికి నిన్న మొన్న అబ్జర్వ్ చేసి రూట్స్ బయటకు వచ్చాయి కదా, అందుకే మొక్క డల్ అయిపోతున్నట్టుంది. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు తీసుకునే రూట్స్ ద్వారానే కదా. రూట్స్ అంతా బయటకే ఉంటుంది, పోషకాలు ఎలా తయారు చేసుకుంటుంది. అందుకే చెట్టు డల్ అయిపోయి వాడిపోతుంది అనుకున్నాను. అలానే అన్ని కుండీలలో వేసేసుకుందాం అక్కడ.